నలుగురు ఇల్లు సీజ్ కావాలి, వాళ్ళ నలుగురు ఇళ్ళలో ఓళ్ళు ఉండొద్దు. ఇప్పుడు ఉండు కూడా మాకు ధమ్కిలు ఇస్తున్నారు, మా కొడుకులు బయటకు వస్తారు మళ్ళా చూడరు మీరు అని. ఈ గంజాయి మొత్తం దొలిగియాలి. ఇంకా తిరుగుతూనే ఉన్నారు బైక్ల మీద. గంజాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఈ తెలంగాణ మొత్తంలో నా కొడుకు అన్న జరిగినట్టు ఏ తల్లి పిల్లలకు తగ్గొద్దు సార్. మేము ఎంత 3 రోజుల నుంచి ఎంత బాధపడుతున్నాం. మాకు సంపాదించే కొడుకునే చంపేసారు. మేము ఎవరి గురించి బతకాలి సార్? ఇంకా న్యాయం జరగాలి సార్. ఈ పోరాటం సాగుతుంది. కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా జరుగుతూనే సంపాదించి పెట్టాలి సార్. మంచిగా సంపాదించే కొడుకునే చంపేసారు. నాకు న్యాయం జరగాలి సార్, నాకు న్యాయం జరగాలి. అందరం కూడా తల్లి బిడ్డలమే సార్. రేవంత్ రెడ్డి సార్, అందరం కూడా తల్లి బిడ్డలమే. ఒక తల్లి బాధ అనేది బిడ్డను కోల్పోతే తెలుస్తుంది. ఇప్పుడు తల్లికి అనుభవిస్తున్న బాధ ఏ బిడ్డకు కూడా రావద్దు, ఏ తల్లికి రావద్దు. ఇట్లా జరగాలంటే ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టడం కాదు సార్. తగిన న్యాయం చేస్తేనే మాకు ఒక నిదర్శనంగా మిమ్మల్ని తీసుకుంటాము, మిమ్మల్ని ముందుకు నడుపుతాము. మీరు నడవాలంటే మేము కరెక్ట్ ఉంటేనే మీరు నడుస్తారు సార్. మీరు నాకు న్యాయం చేయకపోతే మేము మీకు నమ్మి ఎట్లా ఓట్లు వేస్తాం సార్? ఒక్క విషయంలో మాకు న్యాయం చేయండి. మా తమ్ముడు కోల్పోయినట్టు వేరే తమ్ముళ్ళు